హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వింటారు. ఎలా ఉన్నారు అందరూ? హ్యాపీగా ఉండడానికైతే ట్రై చేయండి. ఇక ఇవాల్టి టాపిక్ ఏంటంటే, మీకు దూరమైన పర్సన్ ప్రెజెంట్ వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు? ఎలా ఉన్నారు? అనేదైతే చూద్దాము. ఎవరైతే మీకు దూరమై ఉన్నారో, నో కాంటాక్ట్ ఆర్ సెపరేషన్ ఏదైనా కావచ్చు. మీ పర్సన్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? ఏం ఆలోచిస్తున్నారు? అనేదైతే చూద్దాము. ఓకేనా? నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే 3 టైమ్స్ అయితే చెప్పుకోండి. వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. అలాగే మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ కావాలి కాబట్టి ఈ రీడింగ్‌కి ఒక లైక్ అయితే ఇచ్చి మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్, వాళ్ళకు దూరమైన పర్సన్ ప్రస్తుతం ఏం ఆలోచిస్తున్నారు? ఎలా ఉన్నారు? వీళ్ళకు దూరమయ్యాక ఏం ఆలోచిస్తున్నారు? ఎలా ఉన్నారు? తెలియచేయండి. ప్రెజెంట్ ఎలా ఉన్నారు? ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి? ప్రస్తుతం ఏం ఆలోచిస్తున్నారో తెలియచేయండి. బాటమ్ ఆఫ్ ద డెక్, నైట్ ఆఫ్ కప్స్. పాస్ట్ లో వీళ్ళు ఎలా అంటే మిమ్మల్ని ఏడిపించారన్నమాట. మీరు బాగా మాట్లాడేటప్పుడు వీళ్ళు మీకు టైం ఇవ్వకుండా వాళ్ళు కొత్త వాళ్ళకు కనెక్ట్ అయ్యి మిమ్మల్ని ఏడిపించడం అయితే జరిగింది. మీరేమో వాళ్ళ గురించే తలుచుకోవడము, వాళ్ళ గురించే ఆలోచించడము, వాళ్ళ గురించే బాధపడ్డము, వాళ్ళు సమాధానం చెప్పట్లేదని మీరు వాళ్ళని నిలదీయడము, అడగడము, అడిగినా గానీ వాళ్ళెలా అంటే కొద్ది రోజులు మాట్లాడడము, మళ్ళా మిమ్మల్ని ఏడిపించడం అయితే జరిగేది పాస్ట్ లో. మీ పర్సన్ అలా ఏడిపించడం అయితే జరిగేది. కొద్ది రోజులు మాట్లాడడము, కొద్ది రోజులు ఆన్ అండ్ ఆఫ్‌లో అయితే పెట్టేవారు మిమ్మల్ని. వాళ్ళకి ఎలా అంటే మీరు అడుగుతున్నప్పుడు మాత్రము మాట్లాడతాను, బాగుంటాను అని చెప్పడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మీ దగ్గర మీరుంటే వాళ్ళకి ఒక స్ట్రెంగ్త్ అన్నమాట. ఒక బలము. ఆ బలంతోటి మిమ్మల్ని దూరం చేసుకోకుండా అలా మిమ్మల్ని ఒక కన్‌ఫ్యూజింగ్‌లో పెట్టడము, ఏది తేల్చుకోలేని పరిస్థితిలో మిమ్మల్ని ఉంచడం అయితే చేశారు. ఒక చైల్డిష్ మెంటాలిటీ అన్నమాట మీ పర్సన్‌ది. మీరు ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో రెస్ట్ పొజిషన్‌లో కూడా ఉండిన రోజులైతే ఉన్నాయి. మిమ్మల్ని అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మిమ్మల్ని దూరం చేసి దూరమైతే చేసుకున్నారు. అలా దూరం చేసుకోవడము, మళ్ళా రావడము అయితే జరుగుతూ ఉండేది. ప్రెజెంట్ ఎలా అంటే మీరిప్పుడు స్ట్రాంగ్‌గా అయ్యారు. మీరు దూరం చేశారు. మీరు దూరం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు మీ దగ్గరికి రావాలనైతే అనిపిస్తుంది. పాస్ట్‌లో మిమ్మల్నయితే ఏడిపించారు. ఇప్పుడు మీరెలా అంటే మీరు స్ట్రాంగ్ అయ్యారు కాబట్టి మీరు ఒక బలంగా తయారయ్యారు. సో, ఇప్పుడు వాళ్ళకెలా అంటే మీ దగ్గరికి రావాలనైతే అనిపిస్తుంది. మీరు మొండిగా మారారన్నమాట. మీరు మొండిగా మారారు కాబట్టి ఇప్పుడు మీ దగ్గరికైతే రావాలనిపిస్తుంది వాళ్ళకి. మీరు పట్టించుకోవట్లేదు వాళ్ళని.
పాస్ట్ లో వాళ్ళు ఏదైతే మీకు చేశారో అదే మీరు తిరిగి వాళ్ళకి చేస్తున్నారన్నమాట. ఎందుకంటే మీరు పడ్డారు కాబట్టి ఆ బాధ అనేది, ఆ పెయిన్ అనేది మిమ్మల్ని ఎలా ఏడిపించారో మీరు కూడా వాళ్ళ నుంచి మీరు వాకవే అయితే అయ్యారు. వద్దు అనుకున్నారు ఈ రిలేషను. ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళు మీ దగ్గరికి రావాలని అయితే కోరుకుంటున్నారు. ఎందుకంటే మీరు ఇక్కడ ఎలా అంటే ఎంతసేపు మీరు గివింగ్ ఎనర్జీలో ఉండేంత వరకు వాళ్ళు మిమ్మల్ని వద్దు అనుకునేవాళ్ళు. ఇప్పుడు మీరెలా అంటే గివ్ అప్ చేసేసారన్నమాట. నాకొద్దు అనుకోని మీరు మూవ్ ఆన్ అయ్యారు. మీరు మూవ్ ఆన్ అవ్వడంతో వాళ్ళకెలా అంటే ఇప్పుడు వాళ్ళకి ప్రేమ కలుగుతూ ఉంది. ప్రేమ పొంగిపోతూ ఉంది. మీకోసం వెయిట్ చేస్తున్నారు. రావాలనైతే ఒక ఆశ అయితే ఉంది. మీరు వాళ్ళని ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టారన్నమాట. వాళ్ళు అది ఆలోచిస్తున్నారు. ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నారు. రాశులు చెప్తాను. ఇక్కడ ఎక్కువగా వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి అయితే ఎక్కువ కనిపిస్తున్నారు. కర్కాటకం, వృశ్చికం, మీన రాశి అయితే 50% అయితే ఉన్నారన్నమాట. ఇక మేషరాశి, సింహరాశి, ధనుస్సు రాశి అయితే తక్కువ కనిపిస్తున్నారు. ఇక మిథున రాశి, తులారాశి, కుంభరాశి కూడా తక్కువ కనిపిస్తున్నారు. వీళ్ళైతే తక్కువ ఉన్నారన్నమాట. మీ పర్సన్ రాశులు అయితే ఇవి. ఇక వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, నెంబర్ 8, నెంబర్ 6, నెంబర్ 5, నెంబర్ 2, నెంబర్ 4, 2 నెంబర్ ఎక్కువ కనిపిస్తుంది. నెంబర్ 1, 8 నెంబర్, 2 నెంబర్ అయితే ఎక్కువ కనిపిస్తున్నారన్నమాట. నెంబర్ 4 ఉన్నారు. నెంబర్ 19 ఉన్నారు. 8 నెంబర్ అయితే ఎక్కువ కనిపిస్తూ ఉంది. నాకు తెలిసి మీకు ఏంజెల్ నెంబర్ 88 కూడా కనిపిస్తూ ఉండొచ్చు. 888 గాని, 88 గాని కనిపిస్తూ ఉండొచ్చు అన్నమాట. ఎందుకంటే 8 నెంబర్ ఎక్కువ కనిపిస్తుంది. ఈ నెంబర్స్ అయితే ఉన్నారు. ఇక లెటర్స్ విషయానికి వస్తే కే అనే అక్షరం, సి అనే అక్షరం, పి అనే అక్షరం, టి, ఎఫ్, సి, హెచ్ అయితే ఉన్నారన్నమాట. లెటర్స్ అయితే ఇవి కనిపిస్తున్నాయి. మీ పర్సన్ నేమ్ లో ఫస్ట్ లెటర్ కావచ్చు. ఇవైతే కనిపిస్తున్నాయి. లెటర్స్ కనెక్ట్ అవ్వకపోయినా కానీ లెటర్స్ కావచ్చు, నేమ్స్ కావచ్చు కనెక్ట్ అవ్వకపోయినా మీకు ఈ రాసులు అనేది కనెక్ట్ అయ్యాయి కాబట్టి ఎక్కడో ఒక చోట మీకు రెజనేట్ అనేది అయితే అవుతుంది. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి. ఎస్ అనే అక్షరం కూడా ఉన్నారు. ఎస్ అనే అక్షరం కూడా ఎక్కువ కనిపిస్తున్నారు. మీ పర్సన్ ఎలా అంటే ప్రజెంట్ మీరు వద్దు అనుకొని మూవ్ ఆన్ అవుతున్నారు కాబట్టి మీరు ఆ ఎనర్జీలో ఉన్నారన్నమాట. మీరు వెయిట్ చేసి మీరు వద్దు అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు మీ పర్సన్ కి ఎక్కువ మీ మీద ప్రేమ అయితే కలుగుతూ ఉంది. మీ దగ్గరికి రావాలనే ఆలోచన అయితే ఉంది. పాస్ట్ లో మీరు సహాయం చేస్తుంటే ఆ సహాయం అనేది పొంది వాళ్ళ సుఖాల కోసము, వాళ్ళ కోసము అయితే ఎంజాయ్ చేసేవాళ్ళన్నమాట. ఇప్పుడు ప్రెజెంట్ ఎలా అంటే మీరు వద్దనుకున్నారు కాబట్టి ఇక నా కష్టం నేను కష్టపడాలి, నా బాధ నేను పడాలి అనే ఆలోచనలో మీ పర్సన్ ఉన్నారన్నమాట. మీ దగ్గరికి రావాలి అనే ఆలోచన అయితే వాళ్ళకుంది. కానీ రావాలన్నా కానీ వాళ్ళకంత స్ట్రెంగ్త్ అనేది లేదు. ఎందుకంటే మిమ్మల్ని మోసం చేశారు కాబట్టి, మిమ్మల్ని బాగా ఏడిపించారు కాబట్టి, వాళ్ళు మీ దగ్గరికి రావాలంటే ఒక మొఖం చెల్లట్లేదన్నమాట. ధైర్యం చాలట్లేదు. ధైర్యం చాలట్లేదు కాబట్టి పాస్ట్‌లో తను చేసిన ఒక ఫూలిష్‌గా చేసిన ఏవైతే సన్నివేశాలు మీ మీ ముందైతే ఉన్నాయో, తనకి ఆలోచనకైతే వస్తున్నాయో, మిమ్మల్ని ఎలా అయితే ఒక ఫూలిష్‌గా ఏడిపించారో, అవన్నీ అయితే గుర్తుకు తెచ్చుకుంటున్నారన్నమాట. మీ దగ్గరికి రావాలి, మాట్లాడాలి అనైతే అనుకుంటారు. మీ గురించి వేరే వాళ్ళతో గూడా చర్చిస్తున్నారు. మీ దగ్గరికి రావాలనే ఆలోచన అయితే ఉంటుంది.
కాకపోతే డైరెక్ట్‌గా మీతో వచ్చి మాట్లాడడానికి వాళ్ళకి మొహం చాలట్లేదు. ఎందుకంటే వాళ్ళు మీరు చేసిన సహాయం పొంది కూడా అన్నీ మీ నుంచి వాళ్ళు ఒక ప్రేమ కావచ్చు, ఒక ఆర్థిక సహాయం కావచ్చు, ఒక ఏదైనా కావచ్చు. అవన్నీ మీ నుంచే తీసుకోవడం అయితే జరిగింది గానీ, ఏ రోజు మీకైతే వాళ్ళు ఆ ప్రేమను గావచ్చు, ఏదైనా మీకు వాళ్ళు పంచిన పాపానైతే వాళ్ళు పోలేదన్నమాట. వాళ్ళు ఆ ఎనర్జీ అనేది, ఆ ప్రేమననేది వాళ్ళు తిరిగైతే మీకివ్వలేదు. సో, అవన్నీ వాళ్ళకు గుర్తొస్తున్నాయన్నమాట. అలా గుర్తుకు తెచ్చుకొని బాధపడుతున్నారు. ప్రస్తుతము వాళ్ళకి పొంగిపోతూ ఉంది ప్రేమనేది మీ మీద. ఎలాగైనా రావాలి మీ దగ్గరకనేదైతే ఉంది వాళ్ళకి. ఇప్పుడు మీ మీద ఎలా అంటే అన్‌కండిషనల్‌గా లవ్ చేస్తున్నారు మిమ్మల్ని. ఒక మీకు ఎవరికి మీ ఇద్దరికి ఎవరైనా మ్యూచువల్ ఫ్రెండ్ ఉంటే గూడా వాళ్ళతో మీ దగ్గరికి రాయబారం పంపించడం గాని, లేదా మీ గురించి వాళ్ళ దగ్గర విషయాలు చర్చించడం గాని, మీ గురించి తెలుసుకోవడం గాని అయితే చేస్తున్నారన్నమాట. వాళ్ళ ద్వారా మీ దగ్గరికి రావాలనే ఆలోచన అయితే ఉంది. ఒక నిర్ణయం అయితే తీసుకోవాలనైతే ఆలోచిస్తున్నారు. కాకపోతే ధైర్యం చాలట్లేదు. ఆ ధైర్యం అనేది చాలట్లేదు. నిర్ణయం తీసుకోవాలా? వద్దా? తీసుకోవాలా? వద్దా? అనైతే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఫూలిష్‌గా ప్రవర్తించారు గాబట్టి పాస్ట్‌లో. అలా ప్రవర్తించారు గాబట్టి ఇప్పుడు భయపడుతున్నారన్నమాట. మీ దగ్గరికి రావాలంటే ఎలాగైనా రావాలి. ఉన్న విషయాలు మీతో షేర్ చేసుకోవాలి, చెప్పుకోవాలి అనేదైతే ఉంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళిప్పుడు బాగా పెయిన్ అనుభవిస్తున్నారన్నమాట. రావాలనే ఆలోచన అయితే ఉంది. న్యూ బిగినింగ్ కావాలనే ఆలోచన అయితే ఉంది. కానీ రావడానికి ఆ ధైర్యం అనేది చాలట్లేదన్నమాట. రావాలనైతే అనుకుంటున్నారు. కానీ నిర్ణయం తీసుకోవాలనైతే అనిపిస్తుంది. కానీ తీసుకోలేకపోతున్నారు. వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేస్తున్నారు, బాధపడుతున్నారు. ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాను అనైతే ఆలోచిస్తున్నారు. ఇదంతా ఎందుకిలా ఉన్నారు అనంటే పాస్ట్‌లో మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో పెట్టారు. మిమ్మల్ని ఏడిపించారు, బాధ పెట్టారు. 2 విషయాల్లో మిమ్మల్ని ఏడిపించారన్నమాట. మీరు కావాలా, అవతల వాళ్ళు కావాలా అనే ఉద్దేశంతోనే మిమ్మల్ని దూరం చేసుకున్నట్లు తెలుస్తూ ఉంది. అలా ఏడిపించారు కాబట్టి, ఇప్పుడు ప్రెజెంట్ ఆలోచిస్తున్నారు. అంత ధైర్యం అయితే చాలట్లేదు. అంత శక్తి అయితే చాలట్లేదన్నమాట వాళ్ళకి. వాళ్ళకి ఆ స్ట్రెంత్ అయితే లేదు. ఒక పక్క రావాలనే ఆలోచన అయితే ఉంది. మళ్ళా బాధపడుతున్నారు, వెయిట్ చేస్తున్నారు. ఇలా అయితే ఉన్నాయి. మీ పర్సన్ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. వాళ్ళైతే మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. చెప్పాలంటే చాలా ప్రేమ పొంగిపోతూ ఉంది. కారిపోతూ ఉన్నాయన్నమాట కన్నీళ్ళు. ఆ మనసులోంచి. ఆ బాధనేది. అలా ఉంది గానీ, పాస్ట్‌లో ఏదైతే చేశారో, మిమ్మల్ని ఏడిపించారో, అది కూడా గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఓకే. ఇంకా చూద్దాము. మీలో ఏమి క్వాలిటీస్ వాళ్ళకి నచ్చాయో అయితే చూద్దాము. మీ పర్సన్‌కి మీలో ఏం క్వాలిటీస్ నచ్చాయో చూద్దాం. ప్లీజ్ చెప్పండి యూనివర్స్. చూస్తున్న మా వ్యూవర్స్‌కి దూరమైన పర్సన్‌కి మా వ్యూవర్స్‌లో నచ్చిన క్వాలిటీస్ ఏంటి? వీళ్ళలో వాళ్ళకి నచ్చిన క్వాలిటీస్ ఏంటి? ఎందుకలా ఫీల్ అవుతున్నారు? నాకు చూస్తున్న వ్యూవర్స్‌లో వాళ్ళకి ఏం నచ్చుతుంది తెలియచేయండి. ఇంకా చెప్పండి.
ఇది రివర్స్ వచ్చింది. ఈ కార్డ్స్ కనిపిస్తున్నాయా? ఒక్క నిమిషం. Bottom of the deck, 7 of Swords, Emperor, మీరు వాళ్ళు హ్యాపీగా ఉండాలని అయితే అనుకున్నారంట పాస్ట్ లో. మీరు హ్యాపీగా ఉండాలని, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు హ్యాపీగా ఉండాలని, వాళ్ళ కోసం మీరు బాగా వాళ్ళ కోసం టైం కేటాయించడము, వాళ్ళంటే బాగా ఇష్టపడ్డము, వాళ్ళ కోసమే మీరు బాధపడ్డము, టైం టు టైం వాళ్ళనే తలుచుకోవడము అయితే చేశారంట. వాళ్ళనే గమనించడము అంటే మీ పర్సన్ కి ఈగో అన్నమాట. ఈగో, ఆ ఈగోతో మిమ్మల్ని దూరం చేసుకున్నారు. దూరం చేసుకున్నాక కూడా మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు. వాళ్ళకి మిమ్మల్ని దూరం చేసుకున్నాను అనే ఫీలింగ్ అయితే వాళ్ళకు ఉంది. మీలో ఏం నచ్చారు అనేది అయితే ఏంటంటే ఒక అమ్మతనం, కేరింగ్, మదర్లీ నేచర్ అన్నమాట. ఒక కేరింగ్, మీది ట్రూ లవ్ అన్నమాట. వాళ్ళ కోసం, వాళ్ళ విజయం కోసం మీరు ఏదైనా చేయగల సమర్థత అనేది మీలో ఉంది. వాళ్ళ సక్సెస్ కోసం, వాళ్ళ సక్సెస్ చూడాలని మీరైతే అనుకునేవాళ్ళు. మీరు కేరింగ్ లో కావచ్చు, టైం టు టైం వాళ్ళని కేర్ తీసుకోవడము, వాళ్ళ గురించి తెలుసుకోవడము, వాళ్ళు మాట్లాడకపోతే మీరు ఉండలేకపోవడము, బాధపడము, ఎక్కువ 24 అవర్స్ వాళ్ళ గురించే ఆలోచించడము, వాళ్ళే కావాలి అనుకోవడము, ఇక వాళ్ళు లేకపోతే నాకు జీవితం లేదు అనేదైతే అనుకోవడము. సారీ, వాళ్ళు లేకపోతే నీకు జీవితం లేదు అనుకోవడము, బాధపడము, మీ ఇద్దరి మధ్య ఏదైనా డిస్టర్బెన్సెస్ అనేది ఉంటే వాటి గురించి ఆలోచించి ఇంకా బాధపడము, ఎక్కువ వాళ్ళ మీద ప్రేమ చూపించడం అన్నమాట. వాళ్ళు వర్క్ బిజీలో ఏదైనా ఇంకా వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ అనేది ఉంటే ఆ ప్రాబ్లమ్స్ తోటి వాళ్ళు మీకు దూరం అవ్వడము, మిమ్మల్ని దూరం చేసుకోవడము అనేది అయితే చేసేవారు. అది మీరు భరించే వాళ్ళు కాదన్నమాట. ఎందుకంటే మీకంత ప్రేమ, మీదంత ట్రూ లవ్. వాళ్ళు హ్యాపీగా ఉంటే మీరు హ్యాపీ అన్నట్లు ఫీల్ అవుతారన్నమాట. సో ఆ క్వాలిటీస్ అయితే మీలో నచ్చాయి వాళ్ళకి. వాళ్ళ కృషి కోసము మీరు చాలా సాక్రిఫైస్ చేశారన్నమాట వాళ్ళకి. అప్పటికి ఎంత ప్రేమ మీలో ఉంటే వాళ్ళ కోసం అంత చేశారు అనేదైతే ప్రజెంట్ వాళ్ళకి కలుగుతూ ఉందన్నమాట. పాస్ట్ లో మిమ్మల్ని దూరం చేసుకోవడము, మిమ్మల్ని వద్దనుకోవడము అయితే అది ఇతర కారణాల వల్ల అయితే దూరం చేసుకున్నారు. థర్డ్ పార్టీ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ప్రజెంట్ ఎలా అంటే మీరు చూపించిన ప్రేమ అయితే వాళ్ళకి చాలా ఉంది. ఆ ప్రేమను గుర్తుకు తెచ్చుకుంటున్నారు వాళ్ళు. ఆ కేరింగ్ గుర్తుకు తెచ్చుకుంటున్నారు. మీరు మాట్లాడకపోతే వాళ్ళు మాట్లాడకపోతే మీరు హ్యాపీగా ఉండలేరన్నమాట. మీరు చాలా ఏడుస్తారు. చాలా రోజులే ఏడ్చారన్నమాట. సో అది కూడా గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఎంత ప్రేమ ఉంటే నా మీద ఇలా చేశారు అనేదైతే వాళ్ళకు ఉంది.
మీరు వాళ్ళ సక్సెసే చూడాలి అనుకున్నారు. అదైతే వాళ్ళు ప్రజెంట్ గుర్తుకు తెచ్చుకుంటున్నారు. మీరొక ట్రూ అనేది వాళ్ళకి తెలిసొచ్చిందన్నమాట. మీరుంటే వాళ్ళకి హ్యాపీ అన్నమాట. ఎందుకంటే మీరు వాళ్ళ కోసం ఏమైనా చేస్తారు. ఏమైనా సహాయం చేయగలరు. ఏమైనా చేయగలరు మీరు వాళ్ళ కోసం. మీరుంటే వాళ్ళ పనులు హ్యాపీగా జరుగుతాయి. జల్సాగా ఉంటారన్నమాట. ప్రెజెంట్ ఆ జల్సా అనేది వాళ్ళలో లేదు. ఎందుకు అనంటే వాళ్ళకు ఏదైనా ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. ఏదైనా మనీ విషయంలో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఏదైనా ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళల్లో ఉన్నాయన్నమాట. ఆ ప్రాబ్లమ్స్ ఎలా క్లియర్ అవుతాయి అంటే మీ దగ్గరకొస్తే క్లియర్ అవుతాయి వాళ్ళకి. సో, అవన్నీ గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఈ కార్డ్ రివర్స్ పడిందన్నమాట. ఇది ఎలా అంటే స్వార్థంగా ఉండటం. కానీ ఇప్పుడు ఆ స్వార్థం అనేది లేదు ఇప్పుడు. పాస్ట్‌లో స్వార్థంగా ఉన్నారన్నమాట. ఆ స్వార్థం అనేది లేదు. ప్రెజెంట్ ఎలా అంటే నేను మోసపోయాను, నేను మోసం చేశాను అనేదైతే ఉంది లోపల వాళ్ళకి. మోసం చెప్పాలంటే పక్కా మిమ్మల్ని మోసం చేశారనే చెప్పొచ్చు. ఇది అదే అన్నమాట. మిమ్మల్ని మోసం చేయడం, మీ దగ్గర ఉన్నది దోచుకోవడం, మిమ్మల్ని మోసం చేసి వెళ్ళడం. మీకేదైతే చేశారో ప్రెజెంట్ అది వాళ్ళు అనుభవిస్తున్నారు. బాధపడుతున్నారు. మీ దగ్గరికి రావాలనైతే అనిపిస్తుంది. కానీ రాలేని పరిస్థితి. చాలా పెయిన్ అయితే అనుభవిస్తున్నారు. మీకు చేసిన అన్యాయం ఏదైతే ఉందో ఆ అన్యాయమే వాళ్ళిప్పుడు ప్రెజెంట్ పడుతున్నారు. మిమ్మల్ని ఎలా ఏడిపించారో, ఎలా బాధ పెట్టారో ఆ బాధ అయితే ప్రెజెంట్ వాళ్ళు పడుతున్నారు. వాళ్ళది గుర్తుకు తెచ్చుకుంటున్నారు. మిమ్మల్ని ఏడిపించిన ఆ క్షణాలైతే ఏవైతే ఉన్నాయో వాళ్ళు గుర్తుకు తెచ్చుకుంటున్నారన్నమాట. మీరొక ట్రూ అనేది వాళ్ళకి అర్థమైపోయింది. ఆ ప్రేమ చేజార్చుకున్నామంటే మళ్ళా దొరుకుతుందా? దొరకదా? అనేదైతే వాళ్ళకుంది. ఎందుకంటే మీరుంటే వాళ్ళకి ఒక హ్యాపీగా గడిచిపోతుందన్నమాట వాళ్ళ లైఫు. ఆ హ్యాపీనెస్ అనేది లేదు కాబట్టి వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే చూడండి వాళ్ళ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ అనేది ఉండొచ్చు. తను వర్క్ చేస్తున్న చోట ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మీరుంటే హ్యాపీగా జరిగిపోతాయి వాళ్ళకి. ఇలా అయితే ఉన్నాయి మీ మీద ఫీలింగ్స్ అయితే. ఇవాళ రీడింగ్ అయితే ఇదేనండి. ఓకేనా? ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియచేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను. ఆ నంబర్‌కైతే కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? రీడింగ్ వచ్చి పెయిడ్ రీడింగ్ అండి. పర్సనల్ రీడింగ్. ఓకే. మీకు ఇష్టమైతేనే మీరు కాంటాక్ట్ అనేది అవ్వండి. ఓకే. మరో రీడింగ్‌తో అయితే నేను మీ ముందుంటాను. బాయ్ అండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఓకేనా? ఓకే. బాయ్ అండి. బాయ్.